హాయ్ హలో నమస్తే. నేను ఇప్పుడు చేసేది ఎగ్లెస్ కేక్. నో షుగర్, నో మైదా. కావాల్సింది గోధుమ పిండి, ఆయిల్, బటర్, బెల్లం, బేకింగ్ సోడా, బేకింగ్ సోడా, చాక్లెట్స్. బెల్లాన్ని కొంచెం వాటర్ వేసి కరిగించుకో. జస్ట్ కరిగితే బెల్లంలోనే కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని బెల్లం కరిగించుకో. ఇప్పుడు కొంచెం పెరుగుని తీసుకొని బీట్ చేసుకో. పెరుగుని బాగా బీట్ చేసుకోవాలి బీటర్తో. బెల్లాన్ని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు పెరుగులోనే ఆయిల్, బటర్ వేసి కలుపుకోవాలి. అందులోనే బాదం, జీడిపప్పు కూడా కొంచెం వేసి బాగా కలుపుకోవాలి. ఇందులోనే బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. చాక్లెట్ని కరిగించుకోవాలి. కరిగించుకొని ఈ చాక్లెట్ని కూడా ఇందాక కలిపిన దాంట్లోని వడగట్టుకొని వేసుకోవాలి. కుక్కర్ తీసుకొని కుక్కర్లో ఇసుక వేసుకొని ఇసుకని స్ప్రెడ్ చేసుకొని ఒక గిన్నె కానీ స్టాండ్ లాంటిది కానీ ఇసుకలో పెట్టుకొని మూత పెట్టి ప్రీహీట్ చేసి ముందుగా కలిపిన బెల్లము చల్లారిన తర్వాత ఇందాక కలిపిన దాంట్లోని వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను ఈ కప్పు మెజర్మెంట్ తీసుకుంటున్నాను. కప్పుతో 1.5 కప్పు గోధుమ పిండిని తీసుకొని బాగా కలుపుకో. 2 కప్స్ బెల్లం షుగర్కి 1.5 కప్పు గోధుమ పిండిని వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక స్టీల్ బౌల్ని తీసుకొని ఆ బౌల్కి ఫుల్గా బటర్ రాసి దాంట్లోనే గోధుమ పిండిని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ బౌల్ మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. వీడియోలో చూపించినట్టు గిన్నె మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. కేక్ బ్యాటర్ని మొత్తం బౌల్లో వేసుకొని ట్యాప్ చేయాలి. 2-3 టైమ్స్ ట్యాప్ చేసినట్టయితే ఎయిర్ బబుల్స్ రాకుండా ఉంటాయి. కేక్ మీద బాదం, జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని ట్యాప్ చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ట్యాప్ చేయాలి. కుక్కర్లో ఇసుక వేసి స్టాండ్ పెట్టిన దాంట్లో కేక్ బ్యాటర్ని పెట్టి సిమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. సిమ్లో ఉంచిన తర్వాత దీని మీద మూత పెట్టుకొని మూత మీద బరువు ఉంచాలి. బరువు ఉంచి 1/2 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూసినట్టయితే కేక్ రెడీ అవుతుంది. చూసారు కదా ఎంత స్మూత్గా వచ్చిందో. కట్ చేసి కూడా చూపిస్తాను. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చిందో.